నరసింహారెడ్డి గారు, మనం చూస్తూ ఉన్నాం చాలా కీలకమైన అంశం. జాబ్ క్యాలెండర్ ప్రకటించి 2 ఏళ్ళు పూర్తయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి 2 ఏళ్ళు పూర్తయిపోయింది. వాస్తవానికి తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 2 ఏళ్ళు పూర్తయిన 2 లక్షల ఉద్యోగాల్లో పట్టుమని 10% కూడా భర్తీ చేయని దుర్భరమైన పరిస్థితి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా జెన్జీ ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని, దేశాన్ని కూడా కుదిపేసిన ఈ తరుణంలో ఈ దగాను, ఈ మోసాన్ని, రాష్ట్రంలోని యువతకు చేసిన ఈ ద్రోహాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? రేవంత్ రెడ్డి కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్నికల కంటే ముందు మెయిన్గా యూత్ను ఆకర్షించాలని, యువకులను ఆకర్షించాలని చేసిన వాగ్దానాలలో ఉద్యోగాలు ఒకటి. నెక్స్ట్ నిరుద్యోగ వృత్తి 4000 ఒకటి, 5 లక్షల భరోసా కార్డు ఒకటి, విద్యార్థులకు స్కూటీలు ఒకటి, ఇట్లా కొన్ని హామీలు ఇచ్చినారు. చదువుకునే విద్యార్థులు కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10 పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 20,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ పాస్ అయితే ₹1,00,000. ఇవన్నీ హామీలు ఇచ్చిన తర్వాత యూత్ వాస్తవాలు డిస్కస్ చేయాలంటే వీళ్ళంతా ఊర్లలోకి పోయి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి మాకు, ఈసారి మీరు ఎట్లనే చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని ఆ ముసలిళ్ళతో మిగతా వాళ్ళతో ఓట్లు వేయించారు. అది వాస్తవం. తిరిగినరు కూడా. అయిపోయింది, పవర్లోకి వచ్చినారు. వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఇప్పుడు ఏంది 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావస్తుంది. మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ యువతకు కానీ, నిరుద్యోగులకు కానీ, విద్యార్థులకు కానీ మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా ఇంతవరకు అమలుపరచలేదు. 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో అన్నారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 80,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని ప్రకటనలు చేసుకుంటే మీకు నోటిఫికేషన్లు ఇచ్చి మీరు ఇచ్చిన ఏంటని తేలింది లాస్ట్ 11,000 ఉద్యోగాలు ఏమో లెక్కలు ఉన్నాయి దానికి. మొదటి సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు 3వ సంవత్సరం కావస్తుంది. అంటే ఎంత మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ. దీంట్లో దోషులుగా చూడవలసింది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారిని కూడా మనం దోషులుగా చేర్చాలి. ఎందుకు అంటే ఇదే రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగులతోని కూర్చొని చట్టాపట్టాలు వేసుకొని ఈ సోకాల్డ్ మేధావులు కోదండరామ్ కావచ్చు, ఇంకెవడెవడో అంతా వీళ్ళంతా పోయి రాహుల్ గాంధీ పక్కన కూర్చొని ఫోటోలు దిగి ఛాయలు తాగి వాళ్ళతోని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు నమ్మబలికిన మాట వాస్తవం కదా రాహుల్ గాంధీ గారు. ఇవాళ మీరు మౌనం వహించడంలో అర్థం ఏంటి అంటే మేము మోసం చేసినామని క్షమాపణ చెప్పాలి మీరు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. మాది అదే అశోక్ నగర్లో ఉద్యోగాలు ఏమని అడిగితే ఆడపిల్లలను చూడకుండా కూడా జుట్లు పట్టుకొని పోలీసు వాళ్ళు విపరీతమైన లాఠీ చార్జ్ చేసి ఇవాళ ఎన్ని అక్రమ కేసులు ఉన్నాయి యూత్ మీద, ఇవాళ నిరుద్యోగుల మీద ఎన్ని అక్రమ కేసులు ఉన్నాయి. ఇవాళ మీరు రాహుల్ గాంధీ కానీ నువ్వు కానీ ఈ మిగతా వాళ్ళంతా కూడా పదవులకు ఆశపడి ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కళ్ళన్నా అశోక్ నగర్ వాళ్ళు ఏమంటారు పిల్లలు, అయ్యా నువ్వు ఇక్కడ కూర్చొని ఉపన్యాసం ఇచ్చినావు మాకు 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, రాయి ఇండియా కూర్చొని మాట్లాడదామంటారు వాళ్ళు. అశోక్ నగర్ రమ్మంటారు. పోయే ధైర్యం ఉందా రేవంత్ రెడ్డి నీకు? దమ్ము ధైర్యం ఉందా ఆడికి పోయి మాట్లాడే నిరుద్యోగులతో? ఎంటబడి లాగులు ఇడిచి కొట్టే పరిస్థితి వస్తుంది బట్టలు ఇప్పి మిమ్మల్ని అందరినీ. ఏమన్యాయమండి ఇది? చేసిన వాగ్దానాలు ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చకుండా టైంపాస్ చేసుకుంటూ అడిగిన వాళ్ళ మీద ప్రశ్నిస్తే, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడుతూ నిర్బంధకాండను ప్రయోగిస్తే అలా మీరు చేస్తున్న నిర్వాహకం ఏదైతుందో ఇది ఏమాత్రం కూడా సహించజాలదు. ఇది 4,000 నిరుద్యోగ వృత్తి అట్టేపోయింది. విద్యార్థులకు ఇష్టమైన స్కూటీలు అట్టేపోయినాయి. అంటే మీరు ఎన్ని మోసాలు చేసినా కానీ మోసం చేస్తాము, ఇది కాంగ్రెస్ నైజము, కరప్షను కాంగ్రెస్ నైజము. ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా కూడా మేము మోసం చేస్తామని కూడా అన్నాడు. ఆయన ఓపెన్గానే చెప్పిండు. ఇవాళ యూత్ అంతా కూడా మొత్తం రగిలిపోతున్నారు. ఇలా జంజీ ఉద్యమానికి దీనికి లింక్ ఏంటని ఆలోచన చేస్తే మనం యువతతో పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ కాదు, మోడీ అన్నట్టు ఆయన చాలా పెద్ద ఎత్తున నేను ఏంది 56 ఇంచుల ఛాతీ, ఆ ఛాతీ ఈ ఛాతీ అన్నాడే వంగిపోవాల్సి వచ్చింది. ఒక తన్నుదంతే అహింసా పద్ధతిలో గాంధీ మార్గంలో చేసిన పోరాటం ఇవాళ బీజేపీ మోడల్ వంచి మీ యొక్క అహంకారాన్ని మొత్తం కూడా కళ్ళు మొత్తం కిందికి దించేటట్టు చేసిన ఇవాళ. ఏం కోరుకుంటారండి యువత? జవాబుదారీతనం కోరుకుంటారు. వాళ్ళు ఏం అడగటంలే, నీ పదవులు అడతలే రేవంత్ రెడ్డి, నీ యొక్క మంత్రి పదవులు అడతలే, నీ ఎమ్మెల్యే సీట్లు అడతలే, ఎమ్మెల్సీ సీట్లు అడతలేరు. జవాబుదారీతనం, అకౌంటబిలిటీ, పొలిటికల్ అకౌంటబిలిటీ అడుగుతుంది. ఇది వ్యవస్థలు ఉండాలా వద్దా చెప్పాలి రాహుల్ గాంధీ గారు.
నువ్వు అక్కడ పోరాటం చేస్తున్నావు కదా, అక్కడ యువతకు మద్దతుగా నువ్వు బీజేపీ వ్యతిరేకంగా నువ్వు పోరాటం చేస్తున్నావు కదా, కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు జవాబుదానం కోరుకుంటున్నావు కదా యువత ద్వారా, నువ్వు కూడా పోయి ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసినావు కదా. అదే యువత గాంధీ భవన్ దగ్గరికి పోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి మొత్తం ధర్నా చేస్తే తీసుకుపోయి పిచ్చి కొట్టి కేసులు ఎందుకు పెట్టిస్తుండ్రు? అంటే అక్కడ యువత చేసేది ఉద్యోగాల కోసం, మిగతా వాటి కోసం, నీట్ పేపర్ లీకేజీల కోసం, యువత విద్యా వ్యవస్థ మీద జవాబుదారం కోరుకోవడాన్ని మద్దతు ఇచ్చిన రాహుల్ గాంధీ గారు ఇక్కడ అదే పోరాటం చేస్తున్నాయా మీ గవర్నమెంట్లో? మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ అదే పోరాటం చేస్తుంది ఇక్కడ తెలంగాణ యువత కూడా. తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ విద్యార్థులు చేస్తున్న పోరాటం సేమ్. ఇక్కడ రావడానికి నీ మనసు ఒప్పుతలేదు. ఇక్కడ జరిగే ఉద్యమానికి కేటీఆర్ గారు మద్దతు ఇస్తుంది, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది. చేసిన మోసాలు ఎండగడతాం ప్రతిపక్ష పార్టీగా, మా బాధ్యత తప్పకుండా. నువ్వు ఇంటికాడ కూర్చున్నా కానీ మేము కూర్చోలేం కదా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలు అమలు పరచాలి. యువకుల పట్ల, నిరుద్యోగుల పట్ల 4,000 భృతి ఇవ్వాల్సిందే. 30 నెలలు అయిపోయింది, ఒక్కొక్కరు 1,20,000 రూపాయలు ఇవ్వాలి. మీరు ఎందుకు ఎవరైనా అడుగుతున్నా నేను ఇవ్వాలా? 28 లక్షల మంది టీఎస్పీఎస్సీతో నిరుద్యోగులు రిజిస్టర్ అని నువ్వే చెప్పావు కదా. ఆ 28 లక్షల మందికి నువ్వు ఎంతమందికి ఇచ్చినావు 4,000 చొప్పున? జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం ఫస్ట్ అసెంబ్లీలోనే అన్నారు. ఈ 6 గ్యారంటీలకు 13 పథకాలకు మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పింది మీరేగా చెప్పింది. 100 రోజులని ఎవరు అడిగినా మీరే విధించుకున్నారు కదా టైం, అది కాలం. ఏది మొదటి అసెంబ్లీలో మీరు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదు మరి? అంటే ఇవన్నీ ఎగ్గొట్టాలని మీ ప్లాన్. ఇక ఎవరికి ఇచ్చేది ఏం లేదు, దోసుకోవాలి, దాచుకోవాలి. ఇక మళ్ళీ 15-20 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్టాక అధికారంలోకి రావట్లేదు. ఏంటండి ఈ మంత్రిమండలి వీళ్ళ నిర్ణయాలు? కేటీఆర్ గారు అన్నట్టు ఇదేంది సర్కార్ లాగా ఉందా, ఒక సర్కస్ లాగా ఉంది. అక్రమ సంపాదన పోగు చేసుకోవడంలో నాకు ఇన్ని వాటాలు రాలేదు, నీకు ఇన్ని వాటాలు రాలేదు, నాకు 25% రావట్లేదు, 15% ఇచ్చింది. ఏంది అలా అన్ముల ప్రదర్శన చేస్తున్నది ఏందండి అలా? ఇన్ని అక్రమాలు, ఎంత డబ్బు, ఎంత సంపాదన, ఎట్లా టెండర్లను హైక్ చేస్తున్నారు, అనర్హులకు ఎట్లా ఇస్తున్నారు, సింగరేణి బొగ్గు కావచ్చు, అమృత టెండర్లు కావచ్చు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? శాంతి భద్రతలు మొత్తం కూడా క్షీణించినాయి. విద్యా వ్యవస్థలకు సంబంధించి ఆయన విద్యాశాఖ మంత్రి ఏమైనా తెలివి ఉందా, ఆయనకి చదువు వచ్చా అని అటువంటి ఉందగిలి విద్యాశాఖ మంత్రిని చేస్తే రాహుల్ గాంధీ గారికి ఆలోచన చేయాలి. నువ్వు ఆల్ ఇండియా పార్టీ, జాతీయ పార్టీ అని చెప్పుకొని కాదు కదా వ్యవహారం చేసేది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది నీకు అకౌంటబిలిటీ ఉండాలి. ఈ పరస్పర ద్వంద్వ నీతి అనేది పనికిరాదని చెప్తున్నాను రాహుల్ గాంధీ గారికి. అక్కడనేమో జంజీ ఉద్యమానికి మద్దతు ఇస్తూ ఉంటావు, ఇక్కడ అదే జంజీ అదే కారణాలతో, అదే కోరికలతో, ఇక్కడ అదే డిమాండ్లతో ఫైట్ చేస్తుంటేనేమో ఇక్కడ అణిచివేస్తుంది మీ ప్రభుత్వం. ఈ ద్వంద్వ నీతిని మానుకోవాలి. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు జవాబుదానం ఉండాలి, ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాలి. యువకులకు ఇస్తానన్న హామీలు, యూత్కి ఇస్తానన్న హామీలు, నిరుద్యోగులకు ఇస్తున్న హామీలు, విద్యార్థులకు ఇస్తున్న హామీలు ఖచ్చితంగా అమలు పరచాలి. జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేయాలి. ఇప్పటికీ అయిపోయింది మీ పని. ఇంకా ఒక్క ఉద్యోగాలు ఇస్తలేరు ఇంపకు. యువత మొత్తం కూడా మీకు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయడానికి సిద్ధం ఉండండి ఇప్పుడు.